హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా స్టైల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మటన్ కర్రీకి ముందుగా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఉల్లిపాయ టమాటాని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలానే లవంగాలు వేసుకోవాలి. 4 యాలకులు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి కాబట్టి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో టమాటా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి టమాటా, ఉల్లిపాయ అనేది బాగా వేగాలన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఈలోపు మనం మసాలా సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 8 జీడిపప్పులు, అలానే ఎండు కొబ్బరి, అలానే కొంచెం గసగసాలు వేసుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసిన పుదీనా, అలానే కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే నీళ్లు పోయకూడదు. మనం ఈ మసాలా అంతా మనకి ముక్కలకి బాగా పట్టి కొంచెంసేపు ఉడికిన తర్వాత వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఇందులోనే ఒక 2 స్పూన్ల కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు యాడ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి ముందుగా నీళ్లు పోస్తే ఏంటంటే మసాలా అనేది ముక్కకు పట్టదు. ఇలా కొంచెం సేపు ఉడికించిన తర్వాత నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే ముక్కకు బాగా పడుతుంది. 1 గ్లాసున్నర నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనం ఇలా వండుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు పచ్చిమిర్చి వేయలేదు కదా, ఇప్పుడు పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. ముందే వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి చిదిమిపోయి మనకు టేస్ట్ అనేది తెలియదు. ఇప్పుడు మనం ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, దానికి తగ్గట్టు మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకి మటన్ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టేస్తారు. కుక్కర్లో పెట్టేస్తే టేస్ట్ అనేది మనకు అంతగా అనిపించదు. మనం ఇలా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మధ్యలో మూత ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. మనం ఇది ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇందులో 1 స్పూనున్నర చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చింతపండు గుజ్జు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఈ పేస్ట్తో వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, మనకి ముక్క అనేది ఉడికినట్లే. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందాక వేసాం కదా జీడిపప్పు పేస్ట్, అది మనం చికెన్ కర్రీలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూడండి. ఒకసారి ఉప్పు చూసుకొని మీకు ఏదైనా సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోండి. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కాబట్టి నేనేం యాడ్ చేయట్లేదు. చూడండి, ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కదా.
ఇప్పుడు మనం సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.